అందరూ ఎలా ఉన్నారు? వృషు ఆర్ట్‌కి స్వాగతం అండి. ఈరోజైతే నేను తాంజూర్ పెయింట్‌లో లోటస్ మాల చాలా సింపుల్‌గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ సర్కిల్ ఒకటి గీసుకోండి ఓవెల్ షేప్‌లో. లోపల సర్కిల్ కూడా సెంటర్‌కి కాకుండా సైడ్‌కి అయితే డ్రా చేసుకోండి. నేనైతే ట్రేస్ చేయట్లేదు. నాకు కొంచెం ఒక ఐడియా ఉంది కాబట్టి నేను పెన్సిల్‌తో డ్రా చేసేస్తున్నాను. ఇలా ఎందుకు పెన్సిల్‌తో డ్రా చేస్తున్నానంటే మీరు కూడా ఈ విధంగానే మిస్టేక్స్ లేకుండా ఫస్ట్ పెన్సిల్‌తో డ్రా చేసుకొని తర్వాత కార్బన్ పేపర్తో ట్రేస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. లైట్ అనమాట, చాలా లైట్ ఆరెంజ్ కలర్. లైట్ అంటే ఆరెంజ్లో ఒక డ్రాప్ వైట్ కలుపుకున్నాను. సో ఒక లైట్ కలర్ వచ్చాక దాన్ని అలా కొంచెం షేడింగ్గా ఇచ్చుకొని ఇప్పుడైతే నేను రెగ్యులర్ రెడ్డే యూజ్ చేస్తున్నానండి. ఈ రెడ్ని మొత్తం అవుట్లైన్ ఇచ్చేస్తాను. నేను ఏదైతే పెన్సిల్తో డ్రా చేశానో అదే ఈ రెడ్ కలర్ దాంతో డ్రా చేస్తున్నాను. చూడండి, నేను ఎక్స్ట్రాగా కూడా నేను ఏమీ ఎక్స్ట్రా డ్రాయింగ్ ఏం చేయట్లేదు. పెన్సిల్తో ఏదైతే డ్రా చేశానో అదే జస్ట్ అవుట్లైన్ అయితే రెడ్ కలర్తో ఇస్తున్నాను. చూడండి. సో మీరు కూడా ఇలాగే చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే వీడియోస్ అయినా అండ్ నెక్స్ట్ డ్రాయింగ్స్ అయినా కూడా అంత బాగా వస్తాయండి. మీరు కూడా చక్కగా నాలాగే వీడియోస్ కూడా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. ఏవైనా చిన్న చిన్న ట్రిక్స్ కోసం, టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చాలా సింపుల్గా అయితే వేసి చూపిస్తూ ఉంటాను. ఎలా వేసుకోవాలో కూడా చెప్తూ ఉంటాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో చూసారా, నేనేమి చేయలేదండి. జస్ట్ పెన్సిల్ మీదే నేను అలాగే డ్రా చేసేసాను. ఈ విధంగా అయితే రోజ్ అండి, ఇది లోటస్ అయితే కాదు. నెక్స్ట్ లోటస్ మాల కూడా చూపిస్తానండి. సో చూసారా, చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే లోటస్ మాల చూద్దాము. యాక్చువల్గా ఈ లోటస్ మాల అనేది కృష్ణుడి మెల్లో కానీ గోవిందుడి మెల్లో కానీ ఉంటూ ఉంటాయి. అమ్మవారి మెల్లో కానీ ఇలాగా గజమాల టైప్లో సైడ్కి ఉంటాయి అన్నమాట. సో నేను అంత చిన్నవి కాకుండా పెద్ద వేసి ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను. సో వీడియోలో అయితే నేను ఫస్ట్ ఒక డ్రాప్ షేప్ అనేది పెద్దదైతే తీసుకున్నానండి. ఏం మెజర్మెంట్ ఏం లేదు, జస్ట్ ఏదో అలా అందాజుగా నేను గీసేస్తున్నాను అనమాట. వీడియోలో నేను ఎలా చూపించానో అలాగే చేసేసి సేమ్ ఇప్పుడు అలాగే ఎక్కువ కలర్స్ అయితే యూజ్ చేయొద్దు. దీనికి ఎక్కువ కలర్స్ పట్టవు అనమాట. చాలా ఒక్క డ్రాప్ తీసుకుంటే అందులో వాటర్ ఎక్కువ రేషియోలో మిక్స్ చేయాల్సి వస్తుంది. అలా మిక్స్ చేసి కింద అయితే యాక్చువల్గా బడ్డ కింద మొగ్గ కింద వైట్ ఎక్కువ కనిపించాలండి. కాకపోతే నేను ఇంకా ఫుల్గా చేసేస్తున్నాను. చూడండి వీడియోలో ఎలా అయితే లైట్గా ఉందో కింద, పైనేమో కొంచెం డార్క్గా అనమాట. కలువ పువ్వు ఎలా ఉంటుందో సేమ్ కలువ పువ్వు ఒక బడ్డు ఉంటుంది కదా, కలువ పువ్వు మొగ్గ ఎలా ఉంటుందో ఆ విధంగానే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఆకులు అన్నట్టు, అదే రేకులు అన్నట్టు. చూడండి రెడ్డే తీసుకున్నాను మళ్ళీ నేను. ఇంకా ఎక్కువ అండి కలర్స్ ఫిగర్స్కి తప్ప మిగతా ఫ్లవర్స్కి అన్నిటికీ కూడా ఫ్లవర్స్కి రెడ్, గ్రీన్, పింక్ యూస్ చేస్తాము. ఇంకా మిగతావంటే బ్లాక్ అవుట్లైన్స్ కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. రెగ్యులర్ కలర్స్ అయితే రెడ్, గ్రీను, బ్లాక్, ఎల్లో, ఇలా ఆరెంజ్ ఇలా అనమాట. ఫిగర్స్కి వచ్చేటప్పటికి కొంచెము డ్రెస్సెస్ కలర్స్ కోసం ఎక్స్ట్రా కలర్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడైతే గ్రీన్ యూజ్ చేస్తున్నాను. అదేండి, మనము మాల కట్టేటప్పుడు కూడా మధ్యలో మల్లెపూల మాల కట్టినా కూడా మధ్యలో అక్కడక్కడ మనము మొరం వేస్తాం కదా, దవనం కానీ మొరం కానీ వేసి కడుతూ ఉంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇవి ఆకులు అన్నట్టు. సో మీరు కూడా ఇలాగా వేయచ్చు. చూసారా ఎంత నీట్గా వస్తుందో. నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, సో నేను కూడా అలా ఇదే డిజైన్ డ్రా చేసుకొని గీయడం అలా ఏం చేయట్లేదు. రోజు ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా చక్కగా నాకులాగే వేయడం వస్తుంది. వీడియోలో అయితే నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా అండి. ఇవి చిన్నగా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా మనం దేవుడి పట్టాల్లో అయితే చిన్నగానే వేస్తాము. ఇలా శారీస్ మీద, బ్లౌజెస్ మీద ఒక్కొక్కరి ఈ మధ్య బార్డర్స్ అడుగుతున్నారండి. చున్నీల మీద కూడా దుప్పటాస్ ఉంటాయి కదా, కొన్ని మంగళగిరి కాటన్ దుప్పటాస్ కానీ మంగళగిరి పట్టు దుప్పటాస్ ఉంటాయి కదా, ప్లెయిన్ దుప్పటాస్కి మాకు ఇట్లా బార్డర్స్ కావాలండి కలువ పువ్వులది అనేసి అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇదైతే మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కువ అదే కన్ఫ్యూజ్ అంటే ఐ మీన్ ఎలా డ్రా చేయాలి,
లేదంటే ఏమైనా ఎక్కువ కలర్స్ ఎలాగైనా యూజ్ చేయాలా అన్న ఇది లేకుండా సింపుల్గా చూపించాలి అన్న ఒక ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను. మేడం నేనైతే బయట బొటిక్స్లో కూడా నేను ఆర్డర్స్ తీసుకుంటానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నా ఛానల్ ఎవరైనా ఒకవేళ ఈ వీడియోని ఏ బొటిక్ వాళ్ళైనా చూసి నచ్చి నా ఆర్ట్ వర్క్ మీకు కూడా పెయింటింగ్స్ కావాలి అని అనుకుంటే నన్ను కామెంట్లో కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో చూసారా ఎంత సింపుల్గా వచ్చిందో. అదైతే రోజు, ఇదైతే కలువ పువ్వుల మాల అన్నమాట, మొగ్గల మాల. ఇది బాగుంది కదండి.